పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మొన్న మనము అనగా పోయిన ఆదివారం పుట్టుగుడ్డి వారి యొక్క స్వస్థతను గురించి విన్నాం. వీరు గుడ్డిగా పుట్టినది ఎవరి పాప మూలంగా కాదు, దేవుని యొక్క మహిమ చాడటానికే ఈ విధంగా చేయబడింది అని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడు. ఈనాడు సువిశేషంలో కూడా క్రీస్తు భగవంతుడు ఇదిగో ఈ మరణము, ఈ వ్యాధి మరణము కోసము కాదు, దేవుని యొక్క మహిమ చాడటానికే ఈ విధముగా మరణం సంభవించబోతుందని ప్రభు శిష్యులతో చెప్పడం చూస్తూ ఉన్నాం. ఏదైనా దేవుని మహిమ కోసమే ఈ విధముగా సంభవిస్తుందని చెప్పేసి ప్రభువు పోయిన ఆదివారపు సంఘటనలో అట్లాగే ఈనాటి సువిశేషములు కూడా అదే బోధిస్తూ ఉన్నారు. దేవుని మహిమ కోసమై, దేవుని మహిమ చాడటాని కోసమై జరిగేటువంటి తంతులు లేకపోతే జరిగేటువంటి సంగతుల్లో మనము దాన్ని చూడగలగాలి. మరణములో కానీ, వేదనలో కానీ, వ్యాధుల్లో కానీ దానిని శాపముగాను లేకపోతే దేవునికి శిక్షగాను చూడకోకుండా మనను అట్లాగే దేవుడు తన యొక్క మహిమను చాడటానికి, దేవునికి మనకున్న సంబంధాన్ని మెరుగుపరచడానికి ఈ విధమైన భావాలతో మనము వాటిని గనక ఎదుర్కొన్నట్లయితే ప్రభు మనతో పాటు ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఈనాడు సువిశేషములో క్రీస్తు భగవంతుడు ఎప్పుడైతే లాజరు అనేటువంటి వ్యక్తి చనిపోయాడో, కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా తోబుట్టువులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉంటే ప్రభువు కూడా కన్నీరు కార్చెను అని చెప్పేసి వాక్యం వినబోతూ ఉన్నాం. ఆయన కన్నీరు కార్చెను. ఆ విధంగా కన్నీరు కార్చి ఇదిగో వారి యొక్క వేదనలో ఆయన కూడా ప్రవేశించి ఆ విధముగా మాట్లాడటం, ఆ విధంగా ఉండటం మనం చూడగలము. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క హృదయము మన వల్లే ఉంటుంది అనే దానికి తార్కాణంగా ఉంటూ ఉంది. కాబట్టి ఈ పూజా బలిలో పాల్గొనే మనందరము ఇటువంటి దేవుణ్ణి ఒకసారి ఆరాధన చేస్తూ, ఆ ఆరాధనలో ప్రభుని యొక్క గొప్పతనాన్ని చాడుతూనే మన జీవితంలో కూడా ఆయన ప్రవేశించాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమిప్పుడు మహా అద్భుతమైన మా రక్షణ వరమును జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తమై ఈ జలమును దయతో ఆశీర్వదింపము. నీ వరప్రసాదం వలన అది భూమికి సారము ఇచ్చున్నది. మా శారీరక మాలిన్యము కడిగి మాకు శుభ్రతను దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనముగా కరుణతో సృజించితివి. దీని ద్వారానే నీ ప్రజలు దాస్యమును బాపితివి, వారి దాహమును తీర్చితివి. దాని వలననే నీవు మానవునితో చేయుచున్న నూతన నిబంధనమును ప్రవక్తులు బోధించిరి. యోర్ధాను నదిలో స్నానం పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మా మానవ స్వభావమును నూతన జన్మనొసగు జ్ఞానస్నానముతో నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞానస్నానమునకు సూచనగా ఉండునుగాక. ఈ పాస్కోత్సవ సందర్భమున జ్ఞానస్నానం పొందిన మా సహోదరి సహోదరు ఆనందముతో మేము కూడా భాగస్థులు మగునట్టు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపుమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితిరి. కావున ఓ ప్రభు, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలములందల్లా పిశాచంత్రోప్రాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్మ కాపాడునగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
యేసయ్యా పాపి పైన యేసయ్యా ఎందుకింత ప్రేమయా ప్రభు ఎందుకింత ప్రేమయా ప్రభు పరము వీడి భూమికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి పరము వీడి భూమికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి తండ్రి దయలో మాకు వసగిన తండ్రి దయలో మాకు వసగిన యేసురాజా వందనం యేసురాజా వందనం ఎందుకింత ప్రేమయా ప్రభు ఎందుకింత ప్రేమయా ప్రభు సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అతనిని చేరుకున్నటకు ఆశతో ముందుకు సాగిపోవుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. నీవు ఇశ్రాయేలీలకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. మీరు మరల ఇశ్రాయేలు దేశమునకు తోడ్కొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్మును లేపునప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించునట్లు చేయుదును. అప్పుడు ప్రభువునైన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసి తినని గ్రహింతురు. ఇది ప్రభువునైన నా వాక్కు. లోక పాపము యేసువనే గొర్రె పిల్ల, మోసితివా లోక పాపము
యేసువనే గొర్రె పిల్ల కార్చితివా నీ రక్తము కఠినులైన పాపుల కొరకు కార్చితివా నీ రక్తము కఠినులైన పాపుల కొరకు మోసితివా లోక పాపము యేసువనే గొర్రె పిల్ల తడబడుతూ వేసే నీ అడుగులన్నీ మడుగులాయ నీ రక్తముతో తడబడుతూ వేసే నీ అడుగులన్నీ మడుగులాయ నీ రక్తముతో మడుగులో పడి నడచిన పాపిని మడుగులో పడి నడచిన పాపిని మోకరిల్లితినయ్య క్షమాభిక్షకై మోకరిల్లితినయ్య క్షమాభిక్షకై మోసితివా లోక పాపము యేసువనే గొర్రె పిల్ల కార్చితివా నీ రక్తము కఠినులైన పాపుల కొరకు మోసితివా లోక పాపము యేసువనే గొర్రె పిల్ల ముళ్ళ కిరీటము కొరడా దెబ్బలు గాయపరచి నీ దేహమును ఆ ముళ్ళ కిరీటము కొరడా దెబ్బలు గాయపరచి నీ దేహమును ముఖము పైన ఉమిసిన చెంప పైన కొట్టిన ముఖము పైన ఉమిసిన చెంప పైన కొట్టిన మారు పలుకనైతివి ప్రేమతో భరించితివి మారు పలుకనైతివి ప్రేమతో భరించితివి మోసితివా లోక పాపము యేసువనే గొర్రె పిల్ల మోసితివా లోక పాపము యేసువనే గొర్రె పిల్ల కార్చితివా నీ రక్తము కఠినులైన పాపుల కొరకు కార్చితివా నీ రక్తము కఠినులైన పాపుల కొరకు మోసితివా లోక పాపము యేసువనే గొర్రె పిల్ల రెండవ పట్టణము. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో ఆయన మీ మత్స్య శరీరములను జీవము వసుగును. రెండవ పట్టణము. పునీత పౌలు గారు
రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ అందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందు కాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ అందు ఉన్నచో మీ శరీరము పాప విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ అందున్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ అందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవము వసుగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు, మీరు ఇక్కడ ఉండి ఉండొచ్చో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు అని మరియమ్మ యేసుతో పలికెను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనము నుండి 45వ వచనము వరకు. బెతానియాలో లాజరు అనే వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండిరి. యేసు పరిమళ తైలములు పూసి ఆయన పాదములు తలవెండ్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు సహోదరుడు కనుక అక్క చెల్లెండ్రు, ప్రభు, మీరు ప్రేమించిన లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానం పంపిరి. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకే వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమపరపబడుటకును వచ్చినది అనెను. యేసు మార్తమ్మను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. లాజరు జబ్బు పడినని విని యేసు తాను ఉన్న చోటనే ఇంకను 2 రోజులు ఉండెను. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో, మనము యూదయకు తిరిగిపోవుదము రండు అనెను. బోధకుడా, ఇంతకు ముందే యూదులు మేము రాళ్లతో కొట్టదలచిరి, అయినను మీరు అక్కడికి తిరిగి వెళ్ళేదరా అని శిష్యులు అడిగిరి. అందుకు యేసు ఇట్లు పలికెను, పగలు 12 గంటలు ఉన్నవే కదా, ఎవడైనా పగటి వేళ నడిచిన ఎడల తొట్రుపడడు, ఏలైనా వాడు ఈ లోకపు వెలుగును చూడగలుగును. కానీ రాత్రి వేళ నడిచిన ఎడల వాడు తొట్రుపడును, ఏలైనా వాని యందు వెలుగు లేదు. ఆయన వారితో మరలా, మన మిత్రుడు లాజరు నిద్రించున్నాడు, నేను అతని మేల్కొలుపుటకు వెళ్ళుచున్నాను అని చెప్పగా శిష్యులు, ప్రభు, ఇతడు నిద్రించున్నచో బాగుపడును అనిరి. యేసు ఈ మాట అతని మరణము గురించి చెప్పెను, కాని వారు అతని నిద్ర విశ్రాంతి గురించి చెప్పినని తలంచిరి. అప్పుడు యేసు వారితో స్పష్టముగా, లాజరు మరణించెను, మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమే నేను అచ్చటకు లేనందున సంతసించున్నాను. రండు, ఇప్పుడు మనం అతని యొద్దకు వెళ్ళుదము అని పలికెను. అప్పుడు దీది మనబడు తోమా, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవుదము అని తమతోటి శిష్యులతో చెప్పాను. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనది అని వారు తెలుసుకొనెరు. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గురించి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను, కాని మరియమ్మ ఇంటి యందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరిచ్చట ఉండి ఉండొచ్చు నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు, ఇప్పుడైనను దేవుని మీరు ఏమడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ,
అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికాను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణము చవిచూడడు. నీవు దీన్ని విశ్వసించున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు ఒక క్రీస్తువు నీవేనని విశ్వసించున్నాను అని చెప్పాను. ఆమె ఇట్లు చెప్పి వెళ్ళి తన సహోదరి మరియమ్మతో, బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నేను రమ్మనుచున్నాడు అని రహస్యముగా చెప్పాను. అది విని మరియమ్మ వెంటనే లేచి ఆయన వద్దకు వెళ్ళాను. యేసు ఇంకొను గ్రామము చేరలేదు. మార్తమ్మ తనను కలుసుకునే స్థలమునే ఉండెను. ఇంటి యొద్ద మరియమ్మను ఓదార్చున్న యూదులు ఆమె ఉన్నపాటున లేచి వెలుపలకు బయలుదేరి చూచి ఆమె వెంట వెళ్ళిరి. ఏలైనా ఆమె సమాధి యొద్ద విలపించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచిరి. మరియమ్మ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, మీరిక్కడ ఉండి ఉండొచ్చో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు అనెను. ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులు విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించాను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసితిరి అని అడిగాను. ప్రభు, వచ్చి చూడుడు అని వారు పలికిరి. యేసు కంట తడి పెట్టాను. అందరి యూదులు, ఈయన అతనిని ఎంతగా ప్రేమించున్నాడో చూడుడు అని చెప్పుకొనేది. కానీ వారిలో కొందరు, గుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరును మృత్యువు నుండి తప్పించలేకపోయేనా అనేది. యేసు మరలా దీర్ఘముగా నిట్టూర్చి సమాధి యొద్దకు వచ్చాను. అది రాతితో మూయబడిన ఒక గుహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృతుని సహోదరి మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 దినములైనవి, ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండెను అనెను. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమ చూచెదవని నీతో చెప్పలేదా అనెను. అంతటా వారు రాతిని తొలగించిరి. యేసు కనులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించదవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహం నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇట్లా పలికితిని అనెను. పిమ్మట యేసు బిగ్గరక, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. అతని కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పోనిండు అనెను. మరియమ్మతో కలిసి వచ్చి ఈ కార్యమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, లాజరు వృత్తాంతము, ఈ లాజరు యొక్క వృత్తాంతము, ఆయన చనిపోయి 4 దినములు అయినప్పటికీ ప్రభువు వచ్చి ఆయనను సమాధి నుంచి వెలుపలకు రమ్మని చెప్పేసి తను ఆజ్ఞాపించినప్పుడు ఆయన రావటం మనం చూస్తూ ఉన్నాం. ఈ లాజరు వృత్తాంతానికి వెళ్ళడానికంటే ముందుగా కొన్ని విషయాలు మనం వివరణతో లేకపోతే కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. లూకా శుభవార్తలో మనం వింటూ ఉన్నాం, యేసు ప్రభు బెతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఎప్పుడైతే వెళ్ళాడో మార్తమ్మ అనేటువంటి ఆ స్త్రీ తన ఇంటికి రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఆమె ఆహ్వానం మేర ఇదిగో వారి ఇంటికి వెళ్ళటం, వారి ఆతిథ్యాన్ని పుచ్చుకోవటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారికి బంధుత్వం ఉంది. అట్లాగే ఆ విధమైనటువంటి ఆహ్వానం ద్వారా ఆ తరువాత సాన్నిహిత్యం ద్వారా వారు మిత్రులయ్యారు. ప్రభు వారికి మిత్రులు అవ్వటం, దాని మూలముగా తరచుగా యెరూషలేము వెళ్ళే సమయంలో వారు యేసు ప్రభుని పిలవటం, అక్కడ విందు ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వారి యొక్క బంధము ఈ విధముగా స్నేహ సంబంధం మనం చూడవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి తరుణములో ఎప్పుడైతే యేసు ప్రభు వెళ్ళాడో, ఆ ఇంటికి వెళ్ళారో, మార్తమ్మకి మరియమ్మకి మధ్య ఒక భేదాభిప్రాయం వచ్చింది.
మార్తమేమో వంటింట్లో ఉంది, మరియమ్మ మాత్రం యేసుప్రభుని కాళ్ళ దగ్గరే ఉంది. కాబట్టి మార్తమ్మ ఎప్పటికైనా సరే ఆమె బాగా ఉత్సాహవంతురాలు, అట్లాగే వంట బాగా వచ్చనుకుంటా. అందుకని చెప్పేసి ఆమె ఆ విధముగా ఆ విధమైన హడావిడిలో ఉంటుంది. ఆ సమయంలోనే మరి వంట చేసి విసుగు చెంది ఆ తర్వాత రావటం చూస్తూ ఉన్నాం. ఇదిగో మీకు తెలియటం లేదా, నేను అక్కడ సతమతం అవుతూ ఉంటే ఈమె మాత్రం మీ పాదాల దగ్గరే ఉందని చెప్పేసి ఆ విధంగా అంటాం. ఆ విధంగా అన్నటువంటి ఆమెను అంటూ ఉన్నప్పుడు ఆయన ప్రభు సమాధానముగా ఈమె ఎంచుకున్నది ఉత్తమమైనది అని చెప్పేసి ఆ విధంగా అంటాం చూస్తూ ఉన్నాం. ఇది మనకు తెలిసినదే. కాకపోతే మనము వీరి యొక్క వృత్తాంతానికి వెళ్ళటానికంటే ముందుగా ఈ విధంగా తెలుసుకోవటం బాగానే ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఆ తరుణంలో వీరు ఎప్పుడైతే లాజరు అనేటువంటి వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉన్నారో వారు పంపినట్టు వర్తమానం చూద్దాం ఒకసారి. 3వ వచనములో, యోహాను శుభవార్త 11వ అధ్యాయం 3వ వచనము. కనుక అక్కచెల్లెండ్రు ఏమన్నారు? ప్రభు, మీరు ప్రేమించు లాజరును అనే ఒక వర్తమానం, అదే మాట. మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, అదొక మాట, అనగా ఒక్క వాక్యమే. వచ్చి చూడుడు, లేకపోతే ఈయన చనిపోబోతూ ఉన్నాడు, ఏమన్నా చెయ్యని చెప్పేసి ఆ భావన లేదు. నిన్ను ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. నీవు ప్రేమించే లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నావు కాబట్టి ఉన్నపాటున వచ్చేస్తావు అని చెప్పేసి ఆ భావనతో అక్కచెల్లెండ్రులు ఉన్నారు. ఎంతో ప్రేమించాడు కాబట్టి అన్ని పనులు వదిలేసి వచ్చేస్తాడని చెప్పేసి ఆ భావంతో ఉన్నటువంటి వారు అక్కచెల్లెండ్రులు. అంతకుముందు చెప్పాను కదా, యేసు ప్రభు వారింటికి తరచుగా వెళుతూ ఉంటారు. తరచుగా వెళ్ళేటువంటి ఆ యేసు ప్రభుని ఈ విధంగా కోరుతూ ఉంటారు. ఇదిగో ప్రభు, మీరు ప్రేమించిన లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. ఆయన వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు తప్పనిసరిగా పెట్టండి, నాకు చెమట పట్టేసి మొత్తం డీహైడ్రేట్ అయిపోతాను షుగర్ మూలంగా. నాకు తగిలేటట్టుగా పెట్టండి అయితే, దీనికి రాకుండా తగిలేటట్టుగా, లేకపోతే నోరు ఎండిపోద్దండి. అందుకే నాకు చెప్తాను, ఏమనుకోవద్దు. అందుకని వారికి వర్తమానం, ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. కాబట్టి ఈ వర్తమానం పంపించినప్పుడు అక్కచెల్లెల యొక్క ఉద్దేశం ఏంటి? ఇదిగో ప్రభు త్వరగా వచ్చేస్తాడు. ఈ భావమే. ఈ భావాలు మనం ఎలా తెలుసుకోగలమని చెప్పేసి అన్నప్పుడు, ఇదిగో మార్తమ్మ ఎప్పుడైతే కలుస్తూ ఉంటుందో ఆమె అంటూ ఉంది, ఏమని అంటుంది? 8వ వచనము, బోధకుడా కాదండి, దానికంటూ ఎప్పుడైతే మార్తమ్మ దగ్గరికి వెళ్ళారో అప్పుడు మనం చూస్తూ ఉన్నాం, దాన్ని చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయము 21వ వచనము. మార్తమ్మ యేసుతో, ప్రభు మీరు ఇచ్చట ఉండి ఉండొచ్చో నా సహోదరుడు అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఈ మాటలు బట్టి, వారు పంపిన వర్తమానాన్ని బట్టి మనకేం తెలుస్తూ ఉంటుంది? ఇదిగో ఆయన త్వరగా రావాలి. ఇవి మాత్రమే కాదు, మరియమ్మ కూడా అదే మాట అంటూ ఉంటుంది. చూడండి, దాన్ని 32వ వచనంలో చూస్తూ ఉన్నాం. మరియమ్మ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు మీరు ఇక్కడ ఉండి ఉండొచ్చో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు అని చెప్పేసి అంటూ ఉంది. కాబట్టి ఇక్కడ అక్కడ మార్తమ్మ స్పందన ఆ విధంగా ఉంది, అట్లాగే మరియమ్మ స్పందన ఆ విధంగా ఉంది. అయితే మార్తమ్మ మాత్రం బాగా డిమాండ్ చేస్తూ ఉంటుంది, కానీ మరియమ్మ మాత్రం ఉన్న చోటు నుంచి వచ్చి ఆయన పాదములపై పడి, అయ్యా నీవు ఇక్కడ ఉండి ఉండొచ్చో నా సహోదరుడు మరణించబడి వాడు కాడు అని చెప్పేసి అంటూ. కాబట్టి అక్కడేమో మార్తమ్మ ఒక ఉద్రేకముతో, ఇక్కడ మరియమ్మ పాదాలు పట్టుకుని అంటూ ఉంది. అందుకని మీకు అది జ్ఞాపకం చేశారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ అక్క చెల్లెల యొక్క స్పందన, దాన్ని బట్టి ప్రభువు కూడా ఆయన మాటలు కూడా వేరుగానే ఉంటూ ఉంది. ఆయన మాటలు కూడా ఓదార్పుగానే ఉంటూ ఉంటుంది. ఆయన మాటలో ఎప్పుడైతే ఇదిగో నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పేసి ఆమెతో అంటూ ఉన్నాడు.
దాన్ని చూస్తూ ఉన్నా 22వ వచనము. కానీ ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చు అని నాకు తెలియని చెప్పేసి అన్న తర్వాత యేసుప్రభు అన్న మాట, నీ సహోదరుడు మరలా లేచను. చాలని, నీ సహోదరుడు మరలా లేచను. దీనికంటే ముందుగా ఈ మాటలు అక్కడ వదిలివేసి దీనికంటే ముందుగా యేసుప్రభు శిష్యులతో చెప్పినటువంటి వాక్యాలు చూడండి. దాన్ని చూస్తూ ఉన్నాం. 11వ యోహాను శుభవార్త 11వ అధ్యాయము. యోహాను శుభవార్త 11వ అధ్యాయము మనకి 4వ వచనములో చూస్తూ ఉన్నాం. అది విని యేసు ఏమన్నాడు? ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని మహిమ కొరకును ఇందు మూలముగా దేవుని కుమారుడు మహిమపరపరుటకును వచ్చినది అని చెప్పేసి అంటారు ఈ వ్యాధి. కాబట్టి ఇవన్నీ మనం కలిపి చూసుకున్నప్పుడు ప్రభువు ఆ విధంగా ఆలస్యం చేయటానికి గల కారణము, ఇదిగో ఇంకా ఆయన మరణించబోతూ ఉన్నారు. ఏదైనా సరే ఆయన చేసేటువంటి ప్రతి కార్యము అందరి జీవితాల్లో అట్లాగే అందరికీ సమానముగా ఆయన పంచటానికి కానీ చేసినటువంటిది. గుడ్డివాడిని ఆయన స్వస్థపరచడము కానీ, వ్యాధిగ్రస్తుని స్వస్థపరచడము కానీ, అట్లాగే ఎవరైతే పాపంలో ఉండి వ్యాధిగ్రస్తులయ్యారో వారి పాపాలు క్షమించడము కానీ, ఆ తర్వాత ఆయన చేసే ప్రతి పని ఆ రోజు మాత్రమే కాదు, కేవలం లాజరుకు మాత్రమే కాదు, గుడ్డివానికి మాత్రమే కాదు, వారి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది అని చెప్పేసి ఆ విధంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు అంటూ ఉన్నాడు, ఈ వ్యాధి ఇదిగో మరణము కోసము కాదు, దేవుని మహిమపరచడానికి, అట్లాగే రెండవ వ్యక్తి అయినటువంటి క్రీస్తు భగవంతుని ఆయన మహిమపరచడానికి గాను ఈ విధంగా చేయబడుతూ ఉంది. ఎందుకంటే శిష్యులకు తెలియదు ఏం చేయబోతూ ఉన్నాడు, కానీ ప్రభువు తెలిసి ఏం చేస్తూ ఉన్నాడు. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా మాట్లాడేటువంటి క్రీస్తు భగవంతుడు ఆయన ఆలస్యము చేయటం, 2 రోజుల పాటు ఆలస్యము చేయటం. ఈయన చేరేసరికి ఇంకా 2 రోజులు పట్టిందేమో, అందుకనే ఈయన వెళ్ళేసరికి 4 రోజులు అయిపోయింది. ప్రియ సహోదరి సహోదరుల, 4 రోజులు యోధా సమాజం ప్రకారం, యోధా సాంప్రదాయం ప్రకారం 4వ రోజున ఈ శరీరము కుళ్ళిపోతూ ఉంటుంది. మనకు ఆ సాంప్రదాయం ఉంది. 3వ దినమున చిన్న కర్మ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా 3వ దినము, ఆ తర్వాత ఇంకో పెద్ద దినం ఉంటూ ఉంటుంది. అనగా పెద్ద దినానికి ఎప్పుడు ఏమవుతుంది, ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది, సంపూర్ణంగా వెళ్ళిపోయింది అనేటువంటి నమ్మకం. కానీ వీళ్ళు మాత్రం ఇదిగో 4వ రోజు ప్రవేశించింది కాబట్టి అందరూ ఏమనుకున్నారు, ఇదిగో దుర్వాసన కొడుతూ ఉంటుంది శరీరము. వారి యొక్క సాంప్రదాయం నమ్మకం ప్రకారముగా శరీరము నుంచి ఆత్మ ఇంకా వెళ్ళిపోయింది, మనం ఏమీ చేయలేము అనేటువంటి భావన. అందుకని ఆ భావంతోనే ఎప్పుడైతే యేసు ప్రభు ఎక్కడ ఆయన సమాధి చేసింది నేను చూడాలని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా ఇప్పటికే ప్రభువు ఇతడు చనిపోయి 4 దినములైనది, ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును అని చెప్పేసి అన్న. దుర్వాసన మాత్రమే కాదు, వారి యొక్క నమ్మకం ప్రకారము ఆత్మ వెళ్ళిపోయినట్లే, ఇంకా శరీరాన్ని ఇంక ఇదేం చేయలేమని చెప్పేసి ఆ భావన. ఇదే భావన మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు చనిపోయినప్పుడు కూడా 3వ దినమున వీరు వెళ్ళటం, 4వ దినమున వెళ్ళరు వాళ్ళు, 3వ దినమున మాత్రమే వెళుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ కూడా ప్రభు అతడు చనిపోయి 4 దినములైనది, ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును. కాబట్టి మానవునికి నమ్మకము పక్కన పెట్టేశాడు క్రీస్తు భగవంతుడు, వారి యొక్క సాంప్రదాయాన్ని పక్కన పెట్టేశాడు. ఇది మాత్రమే కాదు, సబాతు దినాన్ని పక్కన పెట్టేశాడు. అట్లాగే ఎప్పుడైతే ఆయన పాపాలు క్షమించే అధికారం ఉందని చెప్పేసి కొంతమందిని నయము చేసినప్పుడు అన్నాడు, దాన్ని కూడా పక్కన పెట్టేశాడు. వీరు దైవదూషకుడు ఈయన అని చెప్పేసి నిందించినప్పుడు కూడా వాళ్ళని కూడా పక్కన పెట్టేశారు. దేవుడు అపారమైనటువంటి జ్ఞాని, అపారమైన శక్తి గలవాడు, అనంతమైన శక్తి గలవాడు. ఆయన ముందు సాంప్రదాయం ఎంత, నమ్మకం ఎంత, మనం పెట్టుకున్నటువంటి నిబంధనలు ఎంత, ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని ఆయన ఆ విధంగాను వారి యొక్క నమ్మకాన్ని వేరు చేయటానికి గాను 4 దినములు అయిన తర్వాత రావటం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది గమనించుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మార్తమ్మ, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే ఆయన చనిపోయి ఉండేడు వాడు కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు, కానీ ఇప్పుడైనా పర్వాలేదని చెప్పేసి అంటున్నారు. అప్పుడు ఆమెతో నీ సహోదరు మరలా లేచినని చెప్పేసి అన్నప్పుడు ఆమె కూడా చెప్పింది, అంతిమ దినమున
ఆయన లేస్తాడని చెప్పేసి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి, 25వ వచనము. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును అని చెప్పేసి అన్నాడు. నేనే పునరుత్థానమును, నేనే, ఆయనే. అయ్యా నువ్వు ఎవరు? నన్ను పంపిస్తూ ఉన్నావు, ఐగుప్తు దేశాన్ని నన్ను పంపిస్తూ ఉన్నావు. నేను మొన్నటిదాకా కొన్ని సంవత్సరాల పాటు అక్కడ రాజభవనంలో ఉన్నాను, నన్నెవరు లెక్క చేస్తారు? నన్ను నువ్వు పంపిస్తూ ఉన్నావు, నీ పేరేంటని చెప్పేసి అడిగినప్పుడు నేనంటే నేనే అని చెప్పేసి అన్నాడు. నేనే అన్నాడు. అనగా నేనే ఉన్నవాడును అని చెప్పేసి అంటూ ఉన్నాను. అనగా భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు దేవునికి, ఆ వర్తమాన కాలమే. అందుకని ఇక్కడ నేనే పునరుత్థానమును, నేనే పునరుత్థానము, నేనే పునరుత్థానమును, ఇదిగో నేను పునరుత్థానం అవుతానని చెప్పేసి ఆయన అంటములా. నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నేనే వెలుగు, అట్లాగే నేనే మార్గము, నేనే సత్యము. ఈ మాటలకు అర్థము ఇదియే ప్రియ సహోదరి సహోదరు. అనగా ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలలో యేసుప్రభు నేనే పునరుత్థానం అంటములా ఈరోజు నీతో కూడా నాతో కూడా అంటూ ఉన్న నేనే పునరుత్థానమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే వెలుగును. కాబట్టి ఈరోజు కూడా యేసుప్రభు ఇదే మాట అంటూ ఉన్నాడు, నేనే పునరుత్థానమును. నీ పునరుత్థానం కోసమే నేను వచ్చాను, కాబట్టి నన్ను విశ్వసించినప్పుడు నీకు పునరుత్థాన భాగ్యము కలుగుతూ ఉంటుంది. అనగా నేనే పునరుత్థానము, నేనే. అంతేగా పునరుత్థానం ఆయనకు వేరుగా ఉండేటువంటి సత్యము కాదు, ఆయనలో ఉండేటువంటిదే, ఆయనకు ఉన్నటువంటిదే. ఆయనే పునరుత్థానము, ఆయనే జీవము. అందుకని అంటున్నాడు, ఇదిగో నేనే పునరుత్థానమును, నేనే జీవమును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎప్పటికీ మరణము చవి చూడడు అని చెప్పేసి. జీవం ఉండగా అనగా ఈ లోకములో మనం జీవించిన కాలములో యేసుప్రభు పట్ల నేనే పునరుత్థానం అనేటువంటి ఆ మాటలో కనుక మన విశ్వాసం ఉంచినట్లయితే ఎన్నటికీ మరణము చవి చూడడు. అందుకనే కదా ఆయుష్ ఉన్నంత కాలమే దేవుణ్ణి మనము స్తుతించగలము, ఏదైనా దేవుణ్ణి ఆరా తీయగలము, ఏదైనా దేవుణ్ణి ప్రార్థించగలము. మరణించిన తర్వాత మనకు అటువంటి శక్తి ఉండదు. అందుకని అంటున్నాడు, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణము చవి చూడడు. ఈ విశ్వాసం కలిగిన వాడు లాజరు. అందుకే ఇందాక చెప్పానుగా, ఆతిథ్యము కోసం వెళ్ళినటువంటి క్రీస్తు భగవంతుడు ఎప్పుడైతే ఆయన ప్రతిసారి అక్కడ వెళుతూ ఉన్నారో, లేకపోతే ఎప్పుడు ఆ దారిని పోతూ ఉన్నారో వీరి ఆతిథ్యం ఇచ్చేవారు. అనగా సాన్నిహిత్యము ఉండేది, ప్రభునితో సాన్నిహిత్యం ఉండేది. ఆ సాన్నిహిత్యం మూలముగా జీవం ఉండముగా నన్ను విశ్వసించి ప్రతివాడు ఎప్పటికీ మరణము చవి చూడడు అనేటువంటి ఒక మాట. ఈయన మరణము చవి చూచినా సరే ఈయన మరలా లేచెను అనేటువంటి భావన లాజరు యొక్క జీవితంలో చూడగలం. తర్వాత లాజరు ఇంకా చనిపోలేదా అని చెప్పేసి అన్నప్పుడు చనిపోయాడు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ యేసు ప్రభు చేసేటువంటి ఏ కార్యమైనా సరే దానిని ఆ రోజు మాత్రమే కాదు, ఈరోజు కూడా అదే విధముగా జరుగుతుంది అని చెప్పేసి ఒక సూచనగా చేసేటువంటి ప్రతి కార్యము దాంట్లో కలపడుతూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులు. ఒక సూచనగా చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆయన లాజరుని ఈ విధముగా జీవముతో లేపాడంటే ఆయన కూడా మరణము చవి చూచిన తర్వాత జీవముతో లేస్తాడని చెప్పేసి ఆ భావనతో ఆయన చెబుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, లాజరు మాత్రమే కాదు, మనము కూడా మరణము చవి చూచిన తర్వాత జీవము ఉండగా మనం విశ్వసించినప్పుడు అప్పుడు మనము ఇదిగో ఇది శాశ్వత మరణానికి మనము పాలవం ప్రియ సహోదరి సహోదరు. అందుకని దాని మాట్లాడతాము, జీవం ఉండగా నన్ను విశ్వసించేవాడు ఎన్నటికీ మరణము చవి చూడడు అని. అందుకనే ప్రభుని మనం విశ్వసించాలి. నేనే పునరుత్థానమును, ఆయనే పునరుత్థానం. ఆయన విశ్వసించి పునరుత్థాన భాగ్యములో భాగం పొందేవారు మరీ తల్లి కానీ లేకపోతే పునీతులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ ప్రియ సహోదరి సహోదరులు, ప్రతి ఒక్కరు అదే. కాబట్టి పునీత అంతోని వారు ఈ పక్కన ఉన్నా, అట్లాగే ఇంకా యోసేపు గారు ఉన్నా, మరీ తల్లి ఉన్న వీరందరూ యేసు ప్రభుపై నమ్మకముతో వారు జీవవంతులుగా ఉన్నారు. అది మన విశ్వాసం. వాళ్ళు యేసుప్రభు కన్నా ఎక్కువ అవ్వరు ప్రియ సహోదరి సహోదరులారా. మనం గుళ్ళో ప్రవేశించినప్పుడు ముందుగా మనం ఆరాధించాల్సింది
దివ్య సప్రసాదాన్ని ఆ తర్వాత పునీతుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. చాలామంది మొదటిగా ఆ రోజు మంగళవారం అయితే టకటకా వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ, ఆ రోజు శనివారం అయితే టకటకా అటు వెళ్ళిపోతూ ఉంటారు. దానిలో ఉన్న పరమార్థం ఏమో దాంట్లో గొప్పది ఏం తెలియదు, కానీ వారు కూడా యేసుప్రభుపై నమ్మకముతో జీవవంతులై ఉన్నారు, శాశ్వతముగా జీవవంతులై ఉన్నారు. ఈ లోకంలో మరణము చవిచూచిన శాశ్వతమైన మరణానికి గురి అవ్వకుండా శాశ్వతమైన జీవితం గడుపుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది గమనించుకోవాలి. అందుకనే జీవం ఉండగా నన్ను విశ్వసించి ప్రతివాడు ఎప్పటికీ మరణము చవి చూడడు, అది నీ విశ్వసించున్నావా అని చెప్పేసి అన్నప్పుడు, అవును ప్రభు, ఇదిగో నీ మూలముగా దేవుని కుమారుడి నీ మూలముగా ఇదిగే సంభవిస్తుందని చెప్పేసి ఆమె విశ్వసిస్తున్నా అని చెప్పేసి ఆ విధంగా పలకటం చూస్తూ ఉంది. కాబట్టి మనందరి యొక్క ఆలోచనలో లేకపోతే మనందరి యొక్క విశ్వాసములో నేనే పునరుత్థానం అనేటువంటి యేసుప్రభు యొక్క మాటలో పరమార్థాన్ని తెలుసుకోగలగాలి. ఆ విధంగా తెలుసుకున్నప్పుడు మనము ఆ విధంగా ఎప్పుడైతే విశ్వాసముతో ఉంటూ ఉంటామో, విశ్వాస జీవితము జీవించినప్పుడే క్రీస్తు భగవంతుడు మనకు అర్థమయ్యే విధంగా ప్రవేశిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లేకపోతే మనకు అర్థమయ్యే విధంగా ప్రవేశించడు. ఈ విధంగా ప్రవేశించాడు యేసుప్రభు. ఊరికనే ఆ మాటలు చెప్పటం వల్ల, మార్తముతో ఆ మాటలు చెప్పటం వల్ల, ఎప్పుడైతే మార్తముతో ఈ సంభాషణ చేశారో ఆయన ఊరికనే చెప్పటం వల్ల, ఎందుకంటే ఆయన మన ఇంట్లోకి ప్రవేశించాలన్నా, మన హృదయంలో ప్రవేశించాలన్నా ముందుగా ఆయన చెప్పేది వినాలి, ఆయన చెప్పేది విశ్వసించాలి. ఆ విశ్వాసముతో ఉన్నప్పుడు ఆయన మన శరీరంలోకి మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ విశ్వాసము ఉండగలగాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వసించున్నావా అని చెప్పేసి అన్నప్పుడు అవును ప్రభు అని చెప్పేసి ఆమె అంది. ఆ తర్వాత ఆయన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మధ్యలో కూడా మరియమ్మ కూడా అనగా సహోదరి మార్తమ్మ సహోదరి మరియమ్మ కూడా ఆ విధముగా అడగటం, మీరు ఇక్కడ ఉండి ఉండొచ్చు, నా సహోదరి మరణించి ఉండేవాడు కాదు అని చెప్పేసాను. ఎప్పుడైతే ఈ మరియమ్మతో పాటు వచ్చినటువంటి యూదులు ఆ తర్వాత మిగతా వారు ఏడుస్తూ ఉన్నారో అప్పుడు యేసు ప్రభు యొక్క స్పందన చూడండి. ఇందాక చెప్పాను కదా, విశ్వసించినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీలోకి ప్రవేశిస్తాడు, నీ శరీరంలోకి నీ కుటుంబంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ తమదైన శైలిలో విశ్వాసాన్ని కనబరిచారు. అయ్యా నువ్వు లాజరు స్నేహితులు, మీ మధ్య స్నేహం ఉంది, ఇదిగో ఆయన మరణించాడు, మీకు తెలియలేదా, ఎందుకని ఇంత ఆలస్యం చేసేని చెప్పేసి ఇద్దరు అక్కా చెల్లెళ్ళకి స్పందన చూడండి. అంతకుముందు ప్రభుని గురించి బాగా విన్నారు, ప్రభు తరచూ వస్తూ ఉంటారు, ప్రార్థించి ఉంటారు, అనేక దీవెనలు పొంది ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ ఎప్పుడైతే వేదన వచ్చిందో ప్రశ్నార్థకంగా ఉంటుంది మన విశ్వాసము. ఆ విధంగా ఉంది ప్రశ్నార్థకముగా. యేసు ప్రభు గురించి బాగా తెలుసు, ఆయన చెప్పేటువంటి మాటల్లో విశ్వాసం ఉంది. అయినప్పటికీ ఎప్పుడైతే మరణము సంభవించిందో, ఆ వేదన వారి ఇంటికి వచ్చిందో, ఆ మరియమ్మ గారు అట్లాగే మార్తమ్మ గారు ఏమన్నారు, అయ్యా ఏంటి నువ్వు ఇట్లాగా అంత ఆలస్యం చేసావు, ఇక్కడ ఉండి ఉన్నట్లయితే ఈ విధంగా జరిగేది కాదు అని చెప్పేసి ఆ భావన. వేదన కలిగినప్పుడు మనం ప్రశ్నిస్తూ ఉంటాం, ప్రశ్న మంచిదే, కానీ విశ్వాసముతో ప్రశ్నించవచ్చు. కానీ అదే విధంగా ప్రశ్న వేస్తూ మనము దేవుడికి దూరంగా వెళ్ళినప్పుడు మనమే దూరం చేసుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు మనలో ప్రవేశించాలంటే దేవుడు ముందుగా మన యొక్క విశ్వాసాన్ని చూసి దాన్ని ఘనపరిచి వస్తూ ఉంటాడు. వీళ్ళని ఘనపరిచాడు. ఎప్పుడైతే వాళ్ళు మరియమ్మతో పాటు మార్తమ్మతో పాటు అందరూ ఏడుస్తూ ఉన్నారో యేసుప్రభు వాళ్ళని చూసినప్పుడు ఏం చేశాడో చూడండి. 33వ వచనము, ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. చాలండి. తర్వాత యేసు హృదయము ద్రవించెను. మన హృదయము ద్రవించాలి అంటే మనం ముందుగా ఒక వ్యక్తి తెలిసి ఉండాలి. అంతెందుకు మనం ఏదైనా సరే రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా పడిపోయారనుకోండి, అది మనకు సంబంధించిన వాళ్ళైతే మనం అక్కడ నిలబడి అక్కడ బాధపడుతూ ఉంటాం. అప్పుడు హృదయం ద్రవిస్తూ ఉంటుంది, వెళ్ళిపోవాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. నాకు తెలియదు అనుకోండి, ఒకవేళ మనకు తెలియదు అనుకోండి ఆ వ్యక్తి, మనం ఏం చేస్తూ ఉంటాం, మనకు తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు హృదయం ద్రవించదు, అయ్యో అంటూ ఉంటాం. హృదయం స్పందించదు. మనం మెదడుతో ఆలోచన చేస్తూ అయ్యో ఈ విధంగా ఉందా, రక్తం కారిపోతుందని చెప్పేసి అని మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇది మనందరి
నాతో సహా మనందరి జీవితంలో ఉండేటువంటి స్పందనే. కానీ ఇక్కడ యేసు ప్రభు వారందరిని చూసిన తర్వాత ఆయన హృదయము ద్రవించెను. హృదయము ద్రవించాలంటే అవతల వ్యక్తి యొక్క వేదనలో ఆయన ప్రవేశించినప్పుడే మనం హృదయము ద్రవించును, స్పందించును, కనికరముతో స్పందించును. లేకపోతే జరగదు ప్రియ సహోదరి సహోదరులారా. అంతకు ముందుగానే మన యేసుప్రభు ఈ సంభాషణ ఆడుతూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ విలపిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. బాధపడినప్పుడు యేసు హృదయము ద్రవించెను. అప్పుడు ఏమన్నాడు? ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతని ఎక్కడ సమాధి చేసితిరి అని అడిగాను. ప్రభు వచ్చి చూడుడు అని వారు పలికిరి. అప్పుడు యేసు కంటతడి పెట్టాను. చాలా ముందుగా హృదయము ద్రవించింది, ఆ తర్వాత యేసు ప్రభు కంటతడి పెట్టాను. యేసు ఏడ్చాను. ఆయన ఏడ్చాడు. ఎందుకని ఏడ్చాడో మనం చాలా పలు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఎప్పుడైతే ఆ లాజరు చనిపోయాడని చెప్పేసి తెలుసుకున్నారో వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు, విలపిస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయము ద్రవించాను. ఇదిగో నా తండ్రి అయిన సర్వేశ్వరుడు ఈ మరణాన్ని ఈ లోకములో సృజించలేదు, ఈ పాపాన్ని ఈ విధముగా ఆయన ప్రవేశపెట్టలేదు. మానవుని యొక్క ఉనికి మూలముగా, మానవుని యొక్క క్రియ మూలముగా ఈ లోకములో పాపము ప్రవేశించింది. పాపానికి వేతనము మరణము అని అక్కడ యేసు ప్రభు ఈ విధంగా వారు వెలిపిస్తూ ఉంటే ఆయన హృదయము ద్రవించెను. అదేవిధంగా చనిపోయింది ఎవరు? ఆయన స్నేహితుడు, అనగా ఆయనతో పాటు స్నేహము చేసినటువంటి వాడు, ఆయనతో పాటు ఎన్నో మాటలు చెప్పాడు, లేకపోతే ఎన్నో విధాలుగా బంధం పెంచుకున్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు యేసు ప్రభు కంటతడి పెట్టాను. ఇందా చెప్పాను కదా, మన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని యేసు ప్రభు ఘనపరుస్తాడు. ఘనపరిచిన తర్వాత యేసు ప్రభు మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇది గమనించుకోవాలి. అందుకనే మార్తమ్మ మరియమ్మల యొక్క విశ్వాసము గొప్పదే. కానీ వేదన కలిగినప్పుడు, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే బాగుండేది కదా అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న వేసిన తర్వాత కూడా యేసు ప్రభు నీవు విశ్వసిస్తున్నావా అని మార్తమ్మను అడిగారు. నిజంగా నీవు నాపై విశ్వాసం ఉందా, ఈయన మరలా లేస్తాడని చెప్పేసి విశ్వాసం ఉందా అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ కూడా మార్తమ్మ అంటుంది, నేను నీగో దేవుని కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ విధంగా పునరుత్థ భాగ్యం ఉంటుందని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను అని చెప్పేసి ఆ విధంగా పలకటం. ఆ విధంగా యేసు ప్రభు ఘనపరిచిన తరువాత, అనగా ముందుగా మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ప్రశ్నలు ఉంటాయి, ఆ విశ్వాసం నివృత్తి ఉంటుంది. ఆ తర్వాత ప్రభు ఘనపరుస్తూ ఉంటాడు. ఘనపరిచిన తర్వాత ప్రవేశిస్తూ ఉంటాడు ఆయన. అందుకనే ఈ విధంగా ప్రవేశించాడు. అందుకనే ముందుగా ఆయన హృదయం ద్రవించెను, ఆ తర్వాత యేసు కంటతడి పెట్టెను. నేనే పునరుత్థానము అనేటువంటి మాటకు నేను ఇందాక చెప్పాను. ఆ రోజు మాత్రమే కాదు అన్నది, మార్తముతో మాత్రమే కాదు, ఇప్పుడు నాతో మీతో కూడా నేనే పునరుత్థానం అంటూ ఉన్నాను. ఆ విధంగా ఆ మాట ఆ విధంగా ఈ రోజుగా అంటూ ఉన్నప్పుడు యేసు కంటతడి పెట్టెను, అనగా లాజరు విషయంలో కంటతడి పెట్టాను. ఈరోజు నా కోసం మీకోసం కూడా కంటతడి పెట్టును. అది గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరు. నీవు పాపము చేసేవని కాదు, పాప ఫలితం అనుభవించాల్సి వస్తుందే, పరిహారం చేయలేకపోతూ ఉన్నారే, పశ్చాత్తాపడలేకపోతూ ఉన్నారే అని చెప్పేసి ఆ భావనతో ఆయన కంటతడి పెడుతూ ఉన్నాడు. అయ్యో వీరు ఈ లోకానికి బానిసలైపోయి వారి మధ్యన వారి చుట్టూ ఏదో ఒక కంచెలాగా, ఒక బండలాగా, ఒక సమాధి లాంటినటువంటి ఒక గుడారాన్ని పెంచుకుంటూ ఉన్నారే. వారు లోపలే ఉన్నారు, బయటికి రాలేకపోతూ ఉన్నారు. ఈ లోక వ్యామోహంలోనే ఉంటూ ఉన్నారు, ఈ లోక శక్తుల మీద ఆధారపడుతూ ఉన్నారు. నేను కదా వాళ్ళని సృజించింది అని చెప్పేసి ఆ భావనతో కంటతడి పెట్టును. అందుకనే యేసు కంటతడి పెట్టినంటే, అబ్బా లాజరుని చూసి కంటతడి పెట్టానా, వాళ్ళని చూసి అని చెప్పేసి అట్లా కాదు. ఈరోజు ఈ వాక్యములో, లేకపోతే ఈ రోజున ఈ సువిశేష పఠనం చదివినప్పుడు కూడా ఆయన కంటతడి పెడుతున్నారంటే మన కోసము కూడా ప్రతిరోజు, ప్రతి క్షణము, ఈరోజు రేపు ఎప్పుడైనా సరే ఆయన కంటతడి పెట్టును. కానీ ఆ విధంగా మన హృదయంలోకి ప్రవేశించాలన్నా, లేకపోతే మన జీవితం ప్రవేశించాలంటే ముందుగా విశ్వాసం ఉండాలి.
చిన్న విశ్వాసం చాలు. అయ్యా నువ్వు ఉన్నట్లయితే ఈ విధంగా జరిగేది కాదని చెప్పేసి ఆ భావనలో ఒక అవిశ్వాసం ఉన్నప్పటికీ వారు నిలబడగలిగారు. ఇప్పటికైనా వచ్చావు, ఏదైనా చేస్తావు నువ్వు అని చెప్పేసి ఆ భావన ఉంది. ఆ చిన్న విశ్వాసం, అల్ప విశ్వాసము చాలు ప్రభుని రప్పించుకోవటానికి. కానీ ఎప్పుడైతే మనం రప్పించుకుంటామో మన విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. ఘనపరిచిన తర్వాత ఆయన ఇదిగో ప్రవేశిస్తూ ఉంటారు. ఆయన ప్రవేశించాడు, హృదయముతో ప్రవేశించాడు, కండతడి పెట్టాడు. ఆ తర్వాత ఆయన చేయవలసింది చేశాడు. మనం చూస్తూ ఉన్నాం, అది దాన్నే చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ విధముగా నిట్టూర్చాడో 38వ వచనము, యేసు మరలా దీర్ఘముగా నిట్టూర్చి సమాధి వద్దకు వచ్చెను. అది రాజుతో మూయబడిన ఒక గుహ. రాత్రి తొలగింపుడు అని యేసు పలికెను. రాత్రి తొలగింపుడు. ఇదే రాత్రి యేసు ప్రభువుకి సమాధిని అడ్డుగా ఉన్నప్పుడు ఆయనంతటా ఆయనే దాన్ని పటాపంచలు చేసుకున్నాడు. కానీ మానవులు మూసినటువంటి ఈ రాయి మనము తీసుకోలేం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే తీయగలడు, లేకపోతే దేవుడు ఆజ్ఞాపిస్తేనే అవుతూ ఉంటుంది. ఈ లోక వ్యామోహము, ఈ లోక ఆలోచనలు కనుక మనం దాని నుంచి బయటపడాలి అంటే మన సొంత శక్తి సరిపోదు, దేవుని యొక్క శక్తి కావాలి. దానికోసం మనం దేవుని కడకు వెళ్ళాలి, దేవుణ్ణి విశ్వసించాలి, దేవునిపై ఆధారపడాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఈ రాత్రి తొలగించబడుతూ ఉంది. కేవలము ఈ రాత్రి తొలగించేది ఆయన మాత్రమే కాదు, ఈ రాత్రిని తొలగింపుడు అని చెప్పేసి అనేక మంది యొక్క సహాయం కోరుకున్నాడు. అనగా ఈ లోక వ్యామోహము, ఈ లోక శక్తులు ఇవన్నీ వీటి నుంచి బయటపడాలంటే మన కుటుంబ సభ్యులు కూడా కావాలి, మన స్నేహితులు కూడా కావాలి. నాశనానికి కాదు, పునరుత్థాన భాగ్యం పొందేటువంటి అవకాశం కోసమై వచ్చేటువంటి సహాయము ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఆ రోజున యేసు ప్రభు ఏమన్నా ఇదిగో ఆ రాత్రిని తొలగింపుడు అని చెప్పేసి వారితో అంటాం. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు అంటున్నారు చూడండి, ఇందాక చెప్పినట్లుగా ప్రభు అతను చనిపోయి 4 దినములైనది, ఇప్పటికి దుర్వాసన కొట్టుతుంది. వద్దన్నారు వాళ్ళు. ఎందుకు? వారి నమ్మకం అటువంటిది. యేసు ప్రభు అన్నిటిని పటాపంచలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మీరు ఏర్పాటు చేసుకున్నవి, నేనే జీవమును. దేవుని యొక్క చరిత్రలో లేకపోతే దేవుని యొక్క సృష్టిలో ఎటువంటి మరణము లేదు. మరణం మీ మూలంగా వచ్చింది, మీ చేయుదు మూలంగా వచ్చింది, మీ పాపం మూలంగా వచ్చింది. అదిగా 4 దినాలు అయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుందని చెప్పేసి అది మీరు పెట్టుకున్నది. నేను వాటన్నిటిని వదిలివేస్తూ ఉన్నాను. ఆ నమ్మకం పక్కన పెట్టేయండి, నాపై నమ్మకం ఉంచండి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన రాత్రిని తొలగించమంటాం. ఆ విధముగా చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని మీకు ముందుగానే ఉపోద్ఘాతంలో ఇవన్నీ చెప్పారు, కొంచెం ఆ విధంగా ఈ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పేసి. కాబట్టి అక్కడ యేసుప్రభు యొక్క మాటలు చూడండి, 41వ వచనము. అంతటా వారు రాత్రిని తొలగించిరి. యేసు కనిలెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థన ఆలకించినందులకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించదవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇట్లా పలికి తిని అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈయన యొక్క ప్రార్థన ఎట్లా ఉందో చూడండి. అయ్యా, నీవు నా ప్రార్థన ఆలకించినందులకు కృతజ్ఞుడను. ఇదే కృతజ్ఞత యేసు ప్రభు 5,000 మందికి ఆహారము దయచేసినప్పుడు కూడా కృతజ్ఞతా వందనములు అర్పించాడు. ఇదే కృతజ్ఞత కర్రాత్రి భోజన సమయంలో కూడా శిష్యులతో ఆయన భోజనం చేసేటప్పుడు రొట్టెను తీసుకొని, అట్లాగే ఇక పాత్రను, ద్రాక్షరసముతో ఉన్నటువంటి పాత్రను తీసుకుని ఇదిగో కృతజ్ఞతా వందనము సమర్పించాడు ప్రియ సహోదరి సహోదరు. ఇక్కడ కూడా ఆయన ఇదిగో నీవు నా ప్రార్థన ఆలకించినందుకు కృతజ్ఞుడను. ఎందుకని ఆయన తండ్రి ఏం చేయబోతున్నాడో తెలుసు కాబట్టి ఆ విధముగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి, వీళ్ళు తెలుసుకోవాలి, నీ గురించి తెలుసుకోవాలి. నువ్వు సృష్టి ఆరంభం నుంచి నీ ఏ విధముగా వీళ్ళు కాచి కాపాడుతున్నావు, ప్రేమిస్తూ ఉన్నావు, ప్రేమిస్తూనే ఉన్నావు. పాపము చేసిన లేకపోతే మీకు ద్రోహము చేసిన ప్రేమిస్తూనే ఉన్నావు. వాళ్ళు తెలుసుకోవాలి. ఇదిగో ఈ లోకములో ఈ మరణము కానీ పాపము కానీ నా మూలంగా వచ్చినది కాదు. నేను ఆ విధంగా నేను ఇష్టపడలేదు.
కానీ మీరు దాన్నే చేస్తూ ఉన్నారు, దాంట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఆ మడుగులోనే ఉంటూ ఉన్నారు, ఆ పాప మడుగులోనే ఉంటూ ఉన్నారు అని చెప్పేసి ఆ విధంగా తండ్రి నీ మహిమను చాటే విధముగా ఈ పని చేయని చెప్పేసి ఆ విధంగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు. ఈ విధంగా ప్రార్థించినప్పుడు ఆయన పలికినటువంటి మాట చూడండి, 43వ వచనం. పిమ్మట యేసు బిగ్గరగా లాజరు వెలుపలకు రమ్ము అని చెప్పాను. లాజరు వెలుపలకు రమ్ము. చాలండి, చాలు. లాజరు వెలుపలకు రమ్ము. లాజరు సమాధి నుంచి వెలుపలకు రావాలి. సమాధి నుంచి వెలుపలకు వచ్చినప్పుడే పునరుత్థానము. యేసుప్రభు సమాధి చేయబడ్డాడు, మరణించిన తర్వాత ఆయన వెలుపలకు వచ్చాడు. వెలుపలకు వచ్చినప్పుడు ఆయన తనంతట తాను వచ్చాడు కాబట్టి ఆయనే పునరుత్థానము. మనము ఈ లోకము అనేటువంటి ఒక శక్తి నుంచి, లేకపోతే ఒక గుహ నుంచి మనము వెలుపలకు రావాలి. లోకములోనే ఉంటూ ప్రభు నువ్వే రా అని చెప్పేసి అంటే రాడైనా. ఎందుకంటే ఆయనకి మనకి అంతగా ఆ విధంగా పడదు. ఈ లోకములో మన దాని మీద వ్యామోహంతో కోరికతో ఉండేసి ప్రభు నువ్వే రా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన రాడు. మనం వెలుపలకు రావాలి. వెలుపలకు రావాలి అంటే మరణం మాత్రమే కాదు, ఇందాకన్నాం చూడ, జీవము ఉండగా నన్ను విశ్వసించువాడు ఎప్పటికీ మరణము చవి చూడడు అని చెప్పేసి ఆ మాట ఉంది చూడండి. అనగా మనం మరణానికంటే ముందుగా జీవముతో ఉన్నప్పుడే వెలుపలకు వచ్చే విధముగా ఉద్దేశం కలిగి ఉండాలి. అనగా ఒక అవగాహన, ఒక ఆలోచన విధానం. మరి ఒకసారి నేను ఎక్కువగా నాకు మనస్తత్వ శాస్త్రం అని చాలా ఇష్టం, సైకాలజీ అని చాలా ఇష్టం. యేసు ప్రభు ఏ అద్భుతాలు చేసినా సైకాలజీ మీదే ఆధారపడ్డాడు. ఒకడు వచ్చేసి ఏమన్నా, అయ్యా నీకు ఇష్టమైనట్లయితే నన్ను స్వస్థపరచు అన్నాడు. కుష్ఠరోగి వచ్చేది, నన్ను తాకుము అన్నాడు. యేసు ప్రభు వాడి యొక్క మనసును బట్టి తాకాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధి పొందమని చెప్పేసి తాకాడు. ఆ విధంగానే అనగా మనసులో మనం అనుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుని ముందు అనుకున్నప్పుడు దేవుడు తప్పక అలాగే స్పందిస్తూ ఉంటాడు. అన్నీ అంతే. ఏ అద్భుతమైనా సరే, ఒక కననీయ స్త్రీ అనగా ఆమె అన్యురాలు, ఆమె వచ్చేసి అయ్యా నా బిడ్డకు ఆరోగ్యం చెడినది, దయ్యం పట్టినది, కాబట్టి నువ్వు వచ్చి స్వస్థపరచన్నప్పుడు నేను రాను అన్నాడు. ఎందుకంటే ముందుగా నన్ను యూదుల గురించి నేను ఆలోచన చేయాలి, నీవు అనురాలు అని చెప్పేసి ఆ మాటలో అర్థం కనపడుతూ ఉంది. అయినప్పటికీ ఆమె అయ్యా ఆహారపు రొట్టెలు ఏదైనా సరే బిడ్డలకు రొట్టెనిస్తూ ఉంటారు, ఆ బిడ్డలు పడేసి ఉన్న రొట్టె ముక్కలు ఉన్నాయి కదా, అవైనా కుక్క పిల్లలు తింటాయి కదా అని చెప్పేసి ఆ భావన ఎప్పుడైతే ఆ వ్యక్తపరిచిందో ప్రభు ఆమె విశ్వాసాన్ని బట్టి స్పందించారు. ఇప్పుడే నీ కుమార్తె స్వస్థత పొందినది, వెళ్ళు అని చెప్పేశాను. అట్లాగే ఈయన శతాధిపతి అంటూ ఉన్నాడు, అయ్యా నా సేవకుడికి బాగాలేదు, కానీ నేను అయోగ్యుడను, నా ఇంటికి వచ్చినట్లయితే నా యొక్క అయోగ్యత మూలముగా నువ్వు ప్రవేశించడానికి వీలు ఉండదు, కాబట్టి ఒక మాట పలుకు అని చెప్పేసి అన్నప్పుడు ఆ మాటే పలికాడు. ఇది మనస్తత్వ శాస్త్రం కాదా? మన మనసులో అనుకుంటే జరగదా? మన మనసులో గట్టిగా అనుకున్నప్పుడు, గట్టిగా విశ్వాసముతో మనము అనుకున్నప్పుడు జరగదా? అందుకనే ప్రభువు ఆ విధంగా ఏదైనా సరే ముందుగా ఏదైనా చేయాలంటే అక్కడ ఉన్న మనుషుల యొక్క మనస్తత్వాన్ని శుద్ధీకరిస్తూ ఉంటాడు. శుద్ధీకరించిన తర్వాత అప్పుడే, బలపరిచిన తర్వాత అప్పుడే ఆయన స్పందిస్తూ ఉంటాడు. అంతకుముందు స్పందించడు, ఆ విధంగా స్పందించడు. యూదా ఇస్కరియోతు కూడా ఆయన పట్ల ద్రోహము చేస్తా అని చెప్పేసి ఆ భావన కలిగి ఉన్నప్పటికీ చివరి వరకు యూదా ఇస్కరియోతును కాపాడుతానికి చూస్తూ ఉంటాడు. కానీ ఆ విధంగా ఆయన యేసుప్రభు యొక్క మనసు కానీ యేసుప్రభు పట్ల రాలేదు కాబట్టి ఆ విధంగా ఉండిపోయాడు. ఆ విధంగా ఆయన చేశాడు. మరి దేవుడు చిత్తగించాడా, లేకపోతే ఆయనకు దుష్టత్వం ఆ విధంగా ఉందా అనే దానికి ఆరా తీసినప్పుడు దానికి ఆ ప్రశ్నకు జవాబు లేదు ప్రియ సహోదరి సహోదరుల. ఎందుకంటే మానవునికి తప్పిదము దేవుని రక్షణ కార్యానికి నాంది పలుకుతూ ఉంటుంది. ఆదాము అవ్వలు తాము ఆ విధంగా పాపము చేసినందుకు గాను అది దేవుడు చిత్తగించాడా, లేకపోతే ఏ విధంగా వాళ్ళ నిర్ణయమా అని చెప్పేసి మనకు తెలుసు, వాళ్ళ నిర్ణయమే. అట్లాగే యూదా ఇస్కరియోతు తన దుష్టత్వం మూలంగా తీసుకున్న నిర్ణయమే. ఆ నిర్ణయించుకున్నాడు ఆయన ఈ విధంగా చేయాలని. ఆ నిర్ణయం ప్రకారంగా అది తప్పుడు నిర్ణయం అయింది, అది పాపం అయిపోయింది, దాని మూలంగా ద్రోహం అయిపోయింది. దాని మూలముగా దేవుడు ఊరికనే వదిలిపెట్టాడు కదా.
మన పాపము నుంచి ఆయన రక్షణ కార్యాన్ని తీసుకొస్తూ ఉంటాడు. అందుకని యేసు ప్రభుని ఆ విధంగా అప్పగించినందుకు గాను, మిగతా వాళ్ళు ఆయన్ని ఆ విధంగా బాధ పెట్టినందుకు గాను ప్రభు వాళ్ళని శిక్షించలా. ఆ దుష్ట కార్యము నుండి ఆయన గొప్ప రక్షణ కార్యము తీసుకువచ్చాడు. మన అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది. ఇవన్నీ వీటి మూలముగా యేసు ప్రభు ఎప్పటికప్పుడు దాన్ని బలపరచడానికే చూస్తూ ఉంటాడు. మనం ఆయనకు అనుకూలంగా ఉండగలగాలి. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనుకూలంగా ఉండగలిగారు. అందుకనే ప్రభు వారి హృదయంలో ప్రవేశించారు. అందుకే విలపించగలిగారు, వాళ్ళతో పాటు ఏడవగలిగాడు. దేవుడు ఏడుస్తూ మనం ఎప్పుడైనా చూసామా? కానీ ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు. ఆయన కండ తడి పెట్టాను. మన దేవుడు ఏడ్చాడు. మన దేవుడు విలపిస్తూ ఉంటాడు, మన కోసం విలపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ లాజరు వెలుపుకు రమ్ము అంటే ఇదిగో ఈ పునరుత్థాన జీవితము, మరణం మూలంగా వచ్చేటువంటి వేదన నుంచి వచ్చేటువంటి ఒక జీవితము. ఇదిగో నీవు చేసేటువంటి పాపములు కానీ ఏదైనా సరే, లోకాసుల మూలంగా కట్టుకున్న ఏదైనా సరే దాని మూలంగా మరణం వస్తూ ఉంటుంది. కానీ వెలుపలకు రమ్ము, బయటికి రా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన వెలుపలికి రావటం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కూడా తోటి వారి యొక్క సహాయం ముందు చూడండి. అతని కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో బంధింపబడి ఉండెను, అతని ముఖము వస్త్రముతో చుట్టి ఉండెను. అప్పుడు యేసు అన్నాడు, కట్లు విప్పి అతని పోనిండు అన్నాడు. కట్లు విప్పి అతని పోనిండు అనగా ఇతరుల యొక్క రక్షణ, ఇతరుల యొక్క పునరుత్థాన మహిమ కోసం, ఇతరుల యొక్క రక్షణార్థమై మనము ఇతరుల యొక్క సహాయం కూడా తీసుకోవాలని చెప్పేసి ఆ భావన. నేనే పునరుత్థానమును. ఈరోజు కూడా యేసుప్రభు అంటున్నాడు. యేసు కన్నతడి పెట్టాను, ఈరోజు కూడా కన్నతడి పెడుతూ ఉన్నాడు. కట్లు విప్పి అతనికి కావలసిన సహాయం చేయుడు. ఈరోజు కూడా ప్రభు అంటూ ఉన్నాడు. ఎవరైనా బాధపడుతూ ఉన్నా, ఎవరైనా విలపిస్తూ ఉన్నా, ఎవరైనా తప్పుత్రోవలో ఉంటూ ఉన్నా మనము వెళ్ళి విప్పగలగాలి, చెరవగలగాలి, తొలగించగలగాలి. ఇది లేనిది జరగదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మన విశ్వాసంలో జీవిస్తామని అంటూ ఉంటాడు. విశ్వాసంలో జీవిస్తూ ఉన్నాడు. మన పడేటువంటి ప్రతి వేదనలో ఆయన పక్కనే ఉంటాడు. నువ్వు హాస్పిటల్లో ఏదో ఆ బెడ్ మీద ఉన్నప్పుడు, ఆ మంచం మీద ఉండి వేదన పడుతూ నీ పక్కనే ఉంటాడు. మనం చూడం. ఎవరైనా మరణించినప్పుడు మీరు వేదన పడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే మన పక్కనే ఉంటాడు. ఆయన కన్నతడి పెడుతూ ఉంటాడు. అట్లాగే ఎవరైనా సరే పాపంలో పడిపోయినా, లేకపోతే ఎవరైనా సరే మన జీవితానికి దూరంగా వెళ్ళిపోయిన ఆ సమయంలో కూడా మనం ఏడుస్తూ ఉన్నా, వేదన పడుతూ ఉన్నా, ఆయన అదే వేదన పడుతూ మన దగ్గర ఉంటూ ఉంటాడు. లేకపోతే కండతడి పెట్టడు. మనం ఏ వేదన పడుతూ ఉన్నామో అదే వేదన ఆయన కూడా పడుతూ ఉంటాడు. ఇది గమనించాలి మన దేవుని పట్ల. ఇంకా మనం వచ్చే వారం పవిత్ర వారంలో ప్రవేశిస్తూ ఉంటాం. మరింతగా సెంటిమెంట్గా ఉంటూ ఉంటుంది. ప్రార్థనలు కానీ, ఆ తర్వాత సాంఘ్యాలు కానీ, మరి ముఖ్యంగా పట్టణాలు కానీ ఏదో మన కళ్ళ కట్టేట్లుగా ఉంటూ ఉంటాయి. బహిరంగ సిలువ మార్గంలో మరింతగా కనపడుతూ ఉంటాయి. ఈ విధంగా మనము మన జీవితంలో చూస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవుడు నా పక్కనే ఉన్నాడు. నా దేవుడు నేను ఎలా బాధపడుతున్నాను అదే బాధపడుతూ ఉన్నాడు. నా దేవుడు ఏ విధంగా నేను రోధిస్తున్నా అని చెప్పి చూశాడు, అదే రోదన పడుతూ ఉంటాడు. కానీ ఆయన మనతో ఉన్నప్పుడు బలం ఉంటుంది, రక్షణ ఉంటుంది. దాని పట్ల మనము మంచి అవగాహన కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వసిద్దాం. నేనే పునరుత్థానం అన్నప్పుడు మార్తమ్మ, అవును ప్రభు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అనేటువంటి ఆ వ్యక్తి ద్వారా ఇదిగో ఈ పునరుత్థానం కలుగుతుంది అని చెప్పేసి నాకు తెలుసు అని విశ్వసించగలిగింది. అప్పుడే ప్రభు సమాధి కడకు వెళ్ళాడు. అప్పుడే ప్రభు లాజరుని బయటికి రమ్మన్నాడు. అప్పుడే ప్రభు ఆయన కట్లు విప్పమన్నాడు. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేద్దాం. దేవుని కృపా సహాయం మనకు తోడుగా ఉండాలని, మరి ముఖ్యంగా ఇంకా యేసు ప్రభు యొక్క మరణము, అట్లాగే పాటల గురించి మనం ఎక్కువగా ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఆ సమయంలో మనందరం ఇంకా మరింతగా దేవునికి సన్నిహితమై మనల్ని చూసి దేవుడు కణతడి పెడతాడు. మరి ఆయన మన కోసం పడేటువంటి వేదన చూసి మనము కూడా కనీసం 2 కన్నీటి బొట్టులైనా మనం బయట పెట్టాలిగా. వేదన పడాలి, కండతడి పెట్టాలి కదా, మన హృదయం ద్రవించాలి కదా. ఆ విధంగా మనల్ని దేవుని యొక్క గొప్ప కార్యములో పాలు పంచుకుంటూ ఆ సమయంలో మరి ముఖ్యంగా వచ్చే వారం జరిగేటువంటి అన్ని కార్యాల్లో పాల్గొంటూ యేసు ప్రభుతో పాటు ఆయనతో పాటు ఉంటూ మనము కూడా కండతడి పెడదాం. ప్రియ సహోదరి సహోదరులారా,
అందరము నిలబడి విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టింది. పోన్సు పిలాతుని అధికారములోనే పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడింది. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచింది. పరలోకము ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మని విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శారీరక ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మన మధ్య ఉంటూ మనతో పాటు మన యొక్క జీవితాల్లో మన కుటుంబాల్లో ప్రవేశిస్తూ మనం పడేటువంటి ఏదైనా సరే కష్ట దుఃఖ బాధలతో పాటు సంతోష సమయంలో కూడా మనతో పాటు ఉంటాడు. ఆ భావనతో మనకు కావలసిన అవసరములను వేడుకుందాము. మన జగద్గురువైన లియో పాపు గారి కోసమై, పీఠాధిపతుల కోసమై, గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులందరి కోసమై ప్రార్థించదము. మన దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకులందరినీ దేవుడి దీవెనలతో వారు మంచి పాలన చేయాలని ప్రార్థించదము. ఈ పాస్కాయుత కాలంలో ప్రతి ఒక్కరూ సిద్ధపడుతూ, మరి ముఖ్యముగా శరీరమందు, మనస్సు ఆత్మయందు సిద్ధపడుతూ ఈ పాస్కా త్రయంలో ఆ 3 రోజుల పాటు జరిగేటువంటి ఆ గొప్ప రహస్యాల సాంఖ్యాలలో పాల్గొంటూ దేవునికి దీవెనలు పొందాలని కోరుకుందాము. ఇతర సంఘస్థుల గురించి ఆలోచన చేస్తూ వారి కోసమై ప్రార్థించదము. వ్యాధులతో బాధపడేవారిని, ఎటువంటి ఆశ్రయము లేకుండా బాధపడేవారిని, పేదరికముతో బాధపడే వారందరినీ గుర్తు చేసుకుంటూ ప్రార్థిద్దాం. అనాథుల కోసమై ప్రార్థిద్దాం. ఈ హలోకములో తమకి ఎవరు లేరని చెప్పేసి ఆ భావనతో వేదన పడేటువంటి వారందరి కోసమే ప్రార్థిద్దాం. అట్లాగే మనందరి కోసమై దేవునికి మరింతగా ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబాలు దీవించబడాలని, విశ్వాసములో జీవించాలని, మనలో ఎవరైనా సరే వ్యాధులతో బాధపడుతూ ఉన్నా, అనారోగ్యముతో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల మూలముగా, ఇతర ఇబ్బంది మూలముగా బాధపడుతూ ఉన్నా వారందరి కోసమై, మన కోసమై ప్రార్థించుకుందాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవులు చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ,
స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నీవే నగదివి ఆదరముతో చేకుని, నీవే నగదివి ఆదరముతో చేకుని, నడిపించు నిరతం నీ పాటలోన, నడిపించు నిరతం నీ పాటలోన. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరింతును గాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపము. క్రైస్తవ విశ్వాసం మాకు బోధించి ఈ బలి మా యందు సమృద్ధిగా ఫలించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు నిజమైన మానవ మాతృడిగా తన స్నేహితుడు లాజరు కొరకు కన్నీరు కార్చెను. అతడు నిత్య దేవుడిగా లాజరును సమాధి నుండి లేచెను. అతడు నిత్య దేవుడిగా లాజరును సమాధి నుండి లేపెను. మానవ జాతిని కనికరించి నూతన జీవనిచ్చుటకు దివ్య సంస్కారములు ఏర్పరిచెను. అతని ద్వారా సర్వదూతల దళములు నీ సమక్షములో ఆనందముతో ఉప్పొంగుచు నీ వైభవము నిరతం ఆరాధించున్నవి. వారితో మా స్వరములు ఏకము చేసి మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, ఆమద పావన పావన ప్రభువు, పరలోకపు నీ బలి కలుగు నిండియున్నది. ఆనందమున జయ జయ గానం, జయ జయ గీతం. ఆమద పావన పావన ప్రభువు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, ఆమద పావన పావన ప్రభువు. ప్రభునామమున వచ్చినవారు ధన్యులు ధన్యులు. ఆనందమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన
సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామము నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుక నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధార ఓయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, నీ మరణమును ప్రకటించెదను, నీ ఉత్థానమును చాటెదను. మరణవచ్చు వరకు నీవు వేచియుండుము, నీవు వేచియుండుము. కనుక తండ్రి, నీ కుమార రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతను మరలా వేయించి ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవనములని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీసేవక కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లా దయచూపము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, నీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ మీ బిడ్డల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విరిగిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచల చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మెరులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు
నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ నా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నా యందు ప్రవేశించుటకు నేను ప్రార్థనలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. వేగమెరండి, త్వరపడిరండి, ప్రభు యేసునే విందులో పాల్గొనరండి. వేగమెరండి, త్వరపడిరండి, ప్రభు యేసునే విందులో పాల్గొనరండి. ప్రభు యేసునే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పరలోకం దిగి వచ్చిన భోజనిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజనిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. జీవమును ధారపోయి జీవజలము కురిపించు ఆత్మయిది. జీవమును ధారపోయి జీవజలము కురిపించు ఆత్మయిది.
జీవవిధి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసుని జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పశుశాలను పవడించిన ప్రేమ ఇది, పాపులను క్షమించిన కరుణ ఇది. పశుశాలను పవడించిన ప్రేమ ఇది, పాపులను క్షమించిన కరుణ ఇది. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగ చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున మేము నిన్ను స్తుతింతుముగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవరవారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి రచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప చేయనవదల్లని నా మంచి యేసువా, దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. ఒక పరిణామనసు కలవా, ఒక పరిణామనసు కలవా, ఒక మాటతో నా భీతిని తొలగించవా, ఒక మాటతో నా భీతిని తొలగించవా, ఒక స్పర్శతో నా రోగము కడతీర్చవా, ప్రభువా ఒకసారి నా గొర్రెలు వినవా, ఒక పరిణామనసు కలవా. వెలితాకు మీయని
ఒక పరిపలు కదా యాయురు కుమార్తె జీవము కొట్టెగా. నాకు నీయని ఒక పరిపలు కదా యాయురు కుమార్తె జీవము కొట్టెగా. లాజరులెమ్మని ఒక మారు పలుకగా, లాజరులెమ్మని ఒక మారు పలుకగా, జీవము అతనిని బ్రతికించగా. ప్రభువా ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఐక్యమునకు గుర్తుగా ఉన్న ఈ దివ్య సంస్కారములో నీ కుమారుని శరీరక్తమును మాకు అనుగ్రహించితివి. ఈ పవిత్రమైన పోషక ఆహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగమును, గౌరవమును, గుర్తింపును పొందు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కొన్ని క్షణాలు తీసుకుని బయలుదేరదాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవతనయా క్రీస్తునాథుండా, అయ్యో పాపునాకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాథుండా, అయ్యో పాపునాకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేత మమ్ము, కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేత మమ్ము కడిగి పావన పరచినావా. దేవా కడకు దూరతురాలయున్నావా, కడిగి పావన పరచినావా. దేవా కడకు దూరతురాలయున్నావా. దైవతనయా క్రీస్తునాథుండా, అయ్యో పాపునాకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా.